చూస్తున్నారు కదా, జొన్నవాడలో మనకి కామాక్షమ్మ గుడి పక్కన బ్యాక్ సైడ్ ఇలాగ పబ్లిక్ టాయిలెట్స్ అలాంటివి ఉంటాయన్నమాట. నీట్ గా ఉండవు కాబట్టి రూమ్ తీసుకుంటే చక్కగా మనం ఫ్రెష్ అప్ అయ్యి బట్టలు అవి మార్చుకోవడానికి బాగుంటుంది. సో రూమ్ లోనే లగేజ్ అది పెట్టేసుకొని మనం రాత్రికి నిద్ర చేయడానికి రావచ్చు. ముందుగా సాయంత్రం నుంచి మనకి చేపలు అలాంటివి పరిచేసుకొని మనకు నచ్చిన ప్లేస్ లో మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మనం ఏం పట్టుకెళ్ళకపోతే ఎలా అని. సో గుడి ముందు చూస్తున్నారు కదా, రైట్ సైడ్ మనం వెళ్తే మనకు ఒక టిఫిన్ షాప్ వస్తుంది. ఆ టిఫిన్ షాప్ దగ్గర ఇదిగోండి ఇక్కడ చేపలు ఇస్తారనమాట రెంట్కి. 30 రూపీస్ పడుతుంది. కాకపోతే వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటారు, ఎందుకంటే మనం చేప రిటర్న్ ఇవ్వకపోతే వాళ్ళకి మళ్ళీ లాస్ కాబట్టి. మనం మరుసటి రోజు మార్నింగ్ ఆ చేప రిటర్న్ వాళ్ళకి ఇచ్చేసినప్పుడు మన అమౌంట్ 70 రూపీస్ మనకి రిటర్న్ ఇస్తారు. ఇదిగోండి ఇలా ముందుగానే పరిచి పెట్టేసుకున్నారు. సో మాకు ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి మేము ఇక్కడ వేసుకున్నాము. చాలా మంది ఇక్కడ ప్రెగ్నెన్సీ కోసం అలాగే ఉద్యోగాలు కానీ రకరకాల ఎవరికి ఏ కోరిక కావాలంటే ఆ కోరిక పరంగా వచ్చి ఇక్కడ నిద్ర చేస్తారు అమ్మవారికి దండం పెట్టుకొని. సో ఆ టైంలో అమ్మవారు కొంతమంది కల్లో కనిపించి ఎప్పుడు ఆ కోరిక తీరుతుంది ఏంటి చెప్తారు, లేదా ఒంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హెల్త్ పరంగా అమ్మవారు బాగు చేస్తారని ఇక్కడ నమ్ముతారు. సో ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి.